ఈ ఢిల్లీ క్యాపిటల్స్ బాక్స్ లోని ఏమేమి ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మరి అంత గొప్పగా ఏం లేదు. గోంగూర కట్ట కలుపుకొని తింటే ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది చూడండి. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మన వైజాగ్ లోని ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అయితే జరుగుతుంది. లాస్ట్ మ్యాచ్ కి మరీ అంత హైప్ లేదు కానీ ఈ రోజు ఉన్న SRH వర్సెస్ DC మ్యాచ్ కి అయితే చాలా చాలా హైప్ ఉంది. ఎందుకంటే దాని ఓన్లీ రీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్, అందులో ఉన్న ప్లేయర్స్. మిగతా టీమ్స్ తో పోల్చుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హైప్ అయితే ఉంది. కొడితే మామూలుగా బాదరు, బాల్ కి ఇంకా నరకం చూపించేస్తారు. వైజాగ్ లో మ్యాచ్ కాబట్టి మన నితీష్ కుమార్ రెడ్డి వైజాగ్ బాయ్ అయ్యుండి వైజాగ్ లోని ఎలాంటి నాక్ ఆడతాడో అని చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేనైతే. ఈ రోజు కాటేరమ్మ కొడుకులు విశ్వరూపం చూపిస్తారా లేకపోతే విశ్రాంతి తీసుకుంటారా ఈ మ్యాచ్ లో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. అప్పుడే ఒక వికెట్ కూడా పడిపోయింది. టికెట్ ప్రైస్ చూడండి ఎంత ఉంది ఇక్కడ, 20,000 రూపీస్ అంట టికెట్ ప్రైస్, చూసారా? సో గైస్, ఇంకా మ్యాచ్ అసలు ఏదో అనుకోని లోపలికి వెళ్ళాం గానీ అసలు మేము లోపలికి ఎంటర్ అయ్యేసరికి 3 వికెట్లు పడిపోయి ఇంకా అక్కడే ఇంట్రెస్ట్ అలా పోయింది. ఇంకా వ్లాగ్ అక్కడే ఆపేశాను. అంటే SRH కొద్దిగా బాగా ఆడితే ఆ వ్లాగ్ ఇంకా కంటిన్యూ చేసి కొద్దిగా హైప్ చేసి అలా చేద్దాం అనుకున్నాను గానీ బట్ అక్కడ స్టేడియం అట్మాస్ఫియర్ గానీ మేము కూర్చున్న ప్లేస్ గానీ చాలా చాలా బాగుంది. ఢిల్లీ క్యాపిటల్స్ అయితే చాలా బాగా ఆడారు. మిచెల్ స్టార్క్ ఎంత గురు తీశారు, 5 వికెట్స్. మెయిన్ కాటేరమ్మ కొడుకులు అనేసి మనం కొద్దిగా ఎక్కువ హైప్ చేసిన వాళ్ళు మాత్రం ఆడలేదు ఈ మ్యాచ్ లో కూడా. ఆల్ అవుట్ అయిపోవడం కొద్దిగా బాధ అనిపించింది నాకు. స్టిల్ బాగా ఆడారు DC. నితీష్ కుమార్ రెడ్డి హోమ్ గ్రౌండ్ అయిన వైజాగ్ లోని ఎంతో కొంత స్కోర్ కొడతాడేమో అనుకున్నాం గానీ మరీ 0కి అవుట్ అవడం అది కూడా కొద్దిగా బాధ అనిపించింది. ఒక రోజు బ్యాడ్ డే ఉంటది ప్రతి ఒక్కరికి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ లోని బౌన్స్ బ్యాక్ అవుతారు అనుకుంటున్నాను. ఇంకా అక్కడ మొత్తం అంతా చూసుకొని ట్రాఫిక్ అయిపోద్ది అని చెప్పి ఇంకా 2 అవర్స్ లో ఢిల్లీ విన్ అయిపోద్ది అనుకున్నప్పటికీ మేము బయటకు వచ్చేసాం. స్టార్టింగ్ లో అన్నాను కదా ఈ రోజు కాటేరమ్మ కొడుకులు విశ్వరూపం చూపిస్తారా విశ్రాంతి తీసుకుంటారా అని అన్నాను కదా, విశ్రాంతి తీసుకున్నారు. ఏం చేస్తాం, సరే బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకా మేము ఉన్న దగ్గర మనకి ఈ ఫుడ్ బాక్స్ అయితే ఇచ్చారనమాట. అక్కడ అన్లిమిటెడ్ టీ, కాఫీ, అన్లిమిటెడ్ డ్రింక్స్ అవన్నీ ఉన్నాయి. అంటే చాలా మంది మన వీడియోలోని ఢిల్లీ క్యాపిటల్స్ కి వైజాగ్ హోమ్ గ్రౌండ్ ఏంటి అని అన్నారు కదా. ఢిల్లీలో కొన్ని ప్రాబ్లం ఉండడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ కి మన వైజాగ్ సెకండ్ హోమ్ గ్రౌండ్ కింద ఇచ్చారు. సో అందుకని చెప్పి ఈ ఢిల్లీ క్యాపిటల్స్ బాక్స్ అయితే ఉందన్నమాట. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ బాక్స్ లోని ఏమేమి ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అంటే అక్కడ తినేయొచ్చు బట్ పొలిటీషియన్స్ జేషా వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముందు మనం ఓపెన్ చేసి ఫుడ్ బాగా ఇచ్చారు బాగా ఇవ్వలేదు అని అక్కడ మాట్లాడితే డిస్టర్బెన్స్ ఉంటది. అందుకే అక్కడ కూడా అన్బాక్స్ చేసి తినేలేదు, బయటికి పట్టుకొని వచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను మీ ముందు. అమ్మా, ఈ బాక్స్ హోటల్లో నుంచి ఫుడ్ అనుకుంటా ఇది. అమ్మో, ఈ బాక్స్ లో ఏమున్నాయో ఏంటో. పాలక్ బెండి ఫ్రై, మిర్చి బజ్జీ ఉంది గైస్. ఓకే, ఇది హ్యాష్ బ్రౌనీ. దాంతో పాటు మనకి ఇందులోని ఇది జీరా రైస్ ఇచ్చారు. ఇందులోని వచ్చేసరికి పన్నీర్ ఒక ఐటమ్ ఇచ్చారు, టిష్యూ అండ్ కట్లరీ. ఓకే, ఇది వచ్చేసరికి ఒక బర్గర్ ఇచ్చారు. ఇందాక మేము ఇంకో బాక్స్ ఓపెన్ చేసాం. అందులో ఏంటంటే డైరెక్ట్ కొన్ని స్నాక్ ఐటమ్స్ అన్నమాట, నగెట్స్ అవి ఉన్నాయి అనమాట. ఇందులో ఏంటంటే రైస్ ఐటమ్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది. సో అంత పే చేసినందుకు మీరు 1-2 బాక్సులు కూడా తీసుకోవచ్చు. దాంతో పాటు అన్లిమిటెడ్ డ్రింక్స్ అవన్నీ తాగొచ్చు. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి మినీ బర్గర్. ఓకే, అంతేం లేదు. ఇది వచ్చేసరికి కట్ మిర్చి. ఇది పర్లేదు, బానే ఉంది. పాలక్ బెండి ఫ్రై చూద్దాం. ఇది కూడా పర్లేదు. ఓకే, వందే భారత్ లో వెళ్తే మన టికెట్ ప్రైస్ కి అలాగే ఫుడ్ బాక్స్ ఇస్తారు, అలాగే ఉంది. టేస్ట్ కూడా 50-50, మరీ అంత గొప్పగా ఏం లేదు. ఏదో బఫేలో మిగిలిపోయిన ఐటమ్స్ ఇచ్చినట్టు ఇచ్చారు గురు. సో పన్నీరు, కొద్దిగా రైస్ టేస్ట్ చేద్దాం. జీరా రైస్ పర్లేదు, బానే ఉంది. అండ్ పన్నీర్ కూడా పర్లేదు. అండ్ ఇది వచ్చేసరికి బ్రౌనీ. అన్నిటికంటే బ్రౌనీ బాగుంది గురు. బట్ మేము అలా తీసుకున్న స్నాక్ బాక్స్ లో అయితే మనకి లేస్ ప్యాకెట్ కూడా ఇచ్చారు, 5 రూపాయల లేస్ ప్యాకెట్ ఒకటి. అందులో అయితే ఆ లేస్ ప్యాకెట్ ఒకటే బాగుంది, మిగతా ఏం బాగాలే. సో అది గైస్, మ్యాచ్ లోని ఇలా ఫుడ్ బాక్స్ లో ఇస్తుంటే అందులో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇవి ఉంటాయి. అంటే మనం ప్రతిసారి అంత డబ్బులు ఇచ్చి ఆ టికెట్లకు వెళ్ళలేం కాబట్టి ఆ ఫుడ్ మనం తినలేము. మన దగ్గర ఉన్న డామినోస్ పిజ్జాలో, KFC బయటకు వెళ్ళి 400, 500, 300 ఇచ్చి కొనుక్కొని తినాలి. కొన్ని సార్లు బఫే పెడతారు, కొన్ని సార్లు బాక్స్ ఇస్తారు. బట్ ఈ బాక్స్ లో ఏమేమి ఐటమ్స్ ఇస్తారో చూడాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకున్నాను. ఈ రోజు కుదిరింది. బాక్స్ లో అయితే ఇలా ఉంటది గైస్ ఫుడ్. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ కాబట్టి జీరా రైస్ విత్ పన్నీర్ ఇచ్చారు. అదే సన్ రైజర్స్ బాక్స్ అయ్యి ఉంటే బిర్యానీ పెట్టేటోళ్ళ, దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. అంతేగా మరి. సర్లే ఏదైనా గైస్, మొత్తానికి IPL దాంట్లోని ఈ బాక్స్ అయితే ఉంది. మరి అంత గొప్పగా ఏం లేదు టేస్ట్. ఇంకా ఆ బాక్స్ లో కూర్చొని తినడానికి 20,000 రూపాయలు అంటే అంత టికెట్ పెట్టి నేను మళ్ళీ డబ్బులు పెట్టేదే వెళ్ళను. ఎవరైనా ఫ్రీగా ఇస్తే వెళ్ళిపోతాను నేను. ఏదైనా టిఫిన్ చేద్దామని వచ్చాం. ఇక్కడ హౌస్ ఆఫ్ దోస దగ్గర బాగుంటదంట, కానీ ప్రైజెస్ కూడా గట్టిగానే ఉంటాయి. హ్యారీస్ ఫేవరెట్, ఎక్స్పెన్సివ్ ఉంటేనే హ్యారీస్ ఫేవరెట్ అన్నమాట.
అనమాట. సో ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటది కాబట్టి హ్యారీకి ఆటోమేటిక్ గా నచ్చేస్తుంది. అంటే యాక్చువల్ గా హ్యారీ ఎలాంటి అనుకుంటున్నాం, ఎక్కడైనా ప్రైస్ ఎక్కువ ఉంటే అక్కడ క్వాలిటీ అండ్ టేస్ట్ ఎక్కువ ఉంటది అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. బాగుంటది కానీ ప్రైజెస్ ఎక్కువ. వెయిటింగ్ టైం 30 minutes ఇచ్చారు, ఎందుకంటే చాలా మంది జనం వెయిటింగ్ బయట. సో ఇప్పుడు మనం హ్యారీస్ దే ఇంకో రిచ్ ప్లేస్ కి వెళ్తాం. దసపల్లా దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడైతే నేను పుల్కా విత్ చనా కర్రీ తీసుకున్నాను, దాంతో పాటు కొబ్బరి చట్నీ నంచుకుంటున్నాను. టోటల్ గా 1700 రూపీస్ అయింది. చూసారా మన హ్యారీతో వస్తే అలా ఉంటది అనమాట. ఇంకేం చేస్తాం, ఇప్పుడు ఉస్మాన్ గఢ్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ కలెక్ట్ చేసుకోవాలి. మనోడు ఇంటి దగ్గరికి వచ్చాను, బిర్యానీ ఇస్తాడు గైస్. బిర్యానీ 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 నిన్న వీడియోలో కావాలని రచ్చికొట్టా. అరే మొన్న అడిగానని ఇచ్చావా? రంజాన్ అంటే ఇవ్వాలి కదా మేము ఆల్వేస్ గా. ఇచ్చాయి. రే ఏంట్రా ఎన్ని బాక్సులు ఏమేం చేయించావు రా బాబు? మటన్ గోంగూర, మటన్ బిర్యానీ, చికెన్ జాయింట్స్. గైస్ నేను ఓన్లీ బిర్యానీ అడిగితే జాయింట్లు, గోంగూర అవన్నీ మిక్సా అంటే మనం ఏదో అనుకున్నాను గానీ మా వాడు నార్మల్ గానే కావాలని వీడియోలో రచ్చగొట్టాను గానీ ఇస్తాడులే. సో ఇప్పుడు అది ఇంటికి పట్టుకెళ్ళి నేను అర్జెంట్ గా ఓపెన్ చేసి టేస్ట్ చేయాలి. అది అంటే నార్మల్ అప్పుడు మటన్ బిర్యానీ తినడం వేరు, రంజాన్ అప్పుడు మన ఫ్రెండ్ ఇంటి నుంచి చేసిన ఆ మటన్ బిర్యానీ అది తినడం అదొక ఫీలింగ్ అంతే. థ్యాంక్స్ మాయా, ఈద్ ముబారక్, బాయ్. రేపటితో అయిపోద్దిగా. ఓకే. సో గైస్ ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాను. ఇదైతే ఓపెన్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసరికి రైతా ఉంది, ఇది వచ్చేసరికి ఖీర్, అండ్ దాంతో పాటు ఇది వచ్చేసరికి గోంగూర, ఇది వచ్చేసరికి చికెన్ లెగ్ రోస్ట్, ముస్లిం బిర్యానీకి ఉండాల్సిన కట్ట, ఇది వచ్చేసరికి బిర్యానీ. అన్ని కొద్ది కొద్ది టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు. అరోమా భలే ఉంది, కొద్దిగా వేసుకుందాం. సో నేను కొద్దిగా టేస్ట్ చేయడానికి తీసుకున్నాను, అండ్ దాంతో పాటు ఇది కట్ట. సో ఫస్ట్ ఉత్తిది టేస్ట్ చేద్దాం. మటన్ పీసెస్ కూడా భలే ఉన్నాయి, ఇందులో రైస్ లో మిక్స్ చేసుకొని టేస్ట్ చేద్దాం. ఆ ఫ్లేవర్ అదంతా మనకి ఎక్కువ స్పైసీనెస్ లేకుండా, ఓవర్ మసాలా లేకుండా మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటది బిర్యానీ అయితే. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి చికెన్ రోస్ట్, ఇది మనకి మటన్ తో చేసిన గోంగూర అన్నమాట. సో ఈ గోంగూర కూడా కొద్దిగా కలుపుకొని టేస్ట్ చేద్దాం. ముస్లిం స్టైల్ బిర్యానీలోని గోంగూర లేకుండా ఉత్తి బిర్యానీ కంటే ఈ గోంగూరతో ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా ఈ కట్ట కూడా యాడ్ చేసుకొని టేస్ట్ చేసేద్దాం. ఆహా, నార్మల్ బిర్యానీ ఫ్లేవర్ కంటే గోంగూర అండ్ కట్ట కలుపుకొని తింటే ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది చూడండి. అదిరిపోయింది. థ్యాంక్స్ ఉస్మాన్. సో బిర్యానీ తినిన తర్వాత పక్కాగా ఖీర్ సేమియా ఏదైతే ఉందో ఇదైతే పక్కాగా ఉంటది, ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. ఖీర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. బిర్యానీ గట్టిగా కుమ్మేసిన తర్వాత ఇలాంటి ఒక మంచి సాటిస్ఫైయింగ్ ఖీర్ పడితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. సో అర్జెంట్ గా మీ ముస్లిం ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఒరే రంజాన్ వచ్చేసింది, బిర్యానీ ఎవరా ఖీర్ ఎవరా అని చెప్పి అడగండి. ఇవ్వకపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరి తీసుకోండి. ముస్లిం సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి హ్యాపీ రంజాన్, ఈద్ ముబారక్. అదనమాట గైస్ సంగతి. మ్యాచ్ కొద్ది మనకి డిసప్పాయింట్ చేసిన మా వాడు ఇచ్చిన ఈ బిర్యానీ అండ్ ఖీర్ తోని ఆ డిస్సాటిస్ఫాక్షన్ అంతా కంప్లీట్ ఒక మంచి సాటిస్ఫాక్షన్ గా మారిపోయింది. సో అది గైస్ సంగతి. ఈ వీడియోని అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ చియర్స్ గైస్.